హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎస్ఎస్సి జీడి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే విధంగా ఏంటిదంటే అసలు ఎస్ఎస్జిడి ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు ఈవెంట్స్ కంప్లీట్ కావాలి, తొందరగా మనం మెడికల్కి వెళ్ళిపోవాలి, మనం జాబ్ ఎక్కాలి, ఇంకెన్ని రోజులు పరిగెత్తాలి, అసలు ఆగస్టులో ఉన్నటువంటి ఈవెంట్స్ వస్తాయా రావా, డేట్స్ ఎప్పుడు వస్తాయి, మరి మనకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎప్పుడో కంప్లీట్ అయినవి, మన మన పని ఎప్పుడు, అసలు మనం ఎప్పుడు ఉరకాలి అనే దాని గురించి నేను క్లియర్ కట్గా మీ ముందుకు చెప్పడానికి రావడానికి జరిగింది. 1:8లో అంటే 100కు 800 చొప్పున అంటే ఒక్క పోస్టుకి 800 అయితే పిలవడం అయితే జరిగిన విషయం ఎంతవరకు వాస్తవమో, మీకు ఈ 8 మందిని పిలిచిన పిమ్మట ఆ 8 మందికి గాను 100కు 8 ఒకటికి ఒక పోస్ట్కి 8 అంటే 100 పోస్టులు 100 మంది అంటే 100 పోస్టులకు 800 మందిని పిలిచిన పిమ్మట దీనికి సంబంధించినటువంటి లేజర్ అంటే ఐటీబీపీ కంపెనీ వారు మనకు లేజర్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది, రన్నింగ్ అనేది చెప్పడం జరిగింది. ఇదంతా సోది లేకుండా పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది చాలా మందికి ఎవరంటే నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ అంతకుముందు నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళకి పాసింగ్ అవుట్ పీరియడ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. వాళ్ళకి పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది ఎప్పుడు అవుతుంది, మళ్ళీ కొంతమందికి కాల్ లెటర్స్ అనేది రాలేదు, సెలెక్షన్ అయిన వాళ్ళకు ఇన్హేల్లో అయితే ఉంచడం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. మరి మేము ఎగ్జామ్ రాసి 44 పోస్టులు వచ్చినాయి కదా, మేము ఇంత అనౌన్స్మెంట్ అయితే జరిగింది, అసలు ఈవెంట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్ కట్గా చేయడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్కి కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. ఒక్కటే యాక్టివిటీ, మార్నింగ్ లేచి వాకింగ్ చేసే యాక్టివిటీ ఏ విధంగా ఉందో మీరు వార్మప్ చేసుకుంటూ మీ బాడీని బిల్డ్ చేసుకుంటూ, చెస్ట్ లేని వాళ్ళు చెస్ట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, రన్నింగ్లో మేము ఇంకా మా బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతలేదు సార్, మేము ఇంకా టైమింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక ఈవెంట్ కాకుండా మీ లైఫ్కి సంబంధించింది ఆలోచించినట్టయితే ఒక రెగ్యులర్ యాక్టివిటీ లెక్క, మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళే యాక్టివిటీ లెక్క సంబంధాలు పెంచుకుంటూ మీ బాడీని బిల్డ్ చేసుకోండి. అదే మాదిరిగా మీరు మార్నింగ్ డే మొత్తం అయితే ఉరకరు కదండి, మార్నింగ్ వచ్చి ఒక 8 నుంచి 9 గంటల వరకు ఉరికి తర్వాత వచ్చే నోటిఫికేషన్లు తెలంగాణలో అయితేనేమో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే చెప్పడం జరిగింది. డిఎస్సికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన పిమ్మటే మనకు సైన్ చేయడం అనేది జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఎవరికి ఏం తెలియదు, ఎప్పుడు డేట్స్ ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోకుండా రెగ్యులర్ యాక్టివిటీ లెక్క మీరు మార్నింగ్ లేచి రన్నింగ్ వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. అది ఆ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేస్తూ తర్వాత ఫర్దర్ రిక్రూట్మెంట్ కోసం అయితేనేమి, ఫర్దర్ ఎగ్జామ్స్ కోసం అయితేనేమి, ఎస్ఎస్జిడి ఫర్దర్ రిక్రూట్మెంట్ కోసం అయితేనేమి, తర్వాత మెడికల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు మెడికల్ లేజర్ అయితేనేమి, ఐ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు కాళ్ళ నొప్పులకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి సమయం దొరికిందని అయితే మీరు దీన్ని అంచనా వేసుకోండి. ఈసారి మాత్రం కంపల్సరీ ఫిట్నెస్ టెస్ట్ లో చాలా మంది పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 1:8 సెలెక్ట్ చేసినప్పటికీ మీరు ఈవెంట్స్ కొట్టినప్పటికీ 1:2 మాత్రమే పిలవడం జరుగుతుంది. అట్లా అని చెప్పేసి మాకేడొస్తుంది, మాకు తక్కువ మార్కులు నేనైతే అస్సలు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే అక్కడ 1:2 పిలిచేది తెలియదు, 1:3 పిలిచేది తెలియదు. మీరు వన్స్ రన్నింగ్ కొట్టడానికి మీ ప్రయత్నం ఏంటంటే ఎగ్జామ్ రాశారు, నోటిఫికేషన్ వచ్చింది, మీ ప్రయత్నం మీరు చేశారు. తక్షణ కర్తవ్యం ఏంది, మీకు అడ్మిట్ కార్డ్స్ రావడం, వచ్చిన పిమ్మట మీ డేట్ చూసుకోవడం, విమర్శలకు కానివ్వండి మీ మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ కాకుండా రన్నింగ్ మీద ఫోకస్ చేస్తూ ఫర్దర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ మీ మైండ్ సెట్ను గ్రో చేసుకుంటూ కలిసిన వ్యక్తులకు నేను ఇందులో క్వాలిఫై అయినా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్తూ గర్వంగా ముందుకు వెళ్ళడం తప్ప ఇందులో చేసేది ఏమీ లేదు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఇది ఒక మంచి అవకాశంగా చూసుకుంటూ ఆగస్టు మిడిల్లో కానివ్వండి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానివ్వండి, డెఫినెట్లీగా ఈవెంట్ అనేది కండక్ట్ చేయాలి అకార్డింగ్ టు మనకున్న రూల్స్ ప్రకారం అయితే. ఎందుకంటే వాళ్ళకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఎస్సి అనేది ప్రాసెస్ అనేది సెంట్రల్ జాబ్స్ అనేది కొంచెం డిలే అవుతూ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ పాసింగ్ అవుట్ పీరియడ్ ఉంది, ట్రైనింగ్ పోయిన వాళ్ళకి మిడిల్లో కొంతమందికి ట్రైనింగ్ కార్డ్స్ అనేది రావాల్సి ఉంది. ఆ విధంగా ఆలోచించుకొని లక్షలాది మందికి లేజర్ ద్వారా రన్నింగ్ అనేది పెట్టడం జరుగుతుంది, కొత్తది కాబట్టి దయచేసి కంపల్సరీ ఆగస్టుగా మిడిల్లో కానివ్వండి, ఎండ్లో కానివ్వండి,
మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానివ్వండి కంపల్సరీ పెట్టాలి, పెడతవి. కానీ మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్ యాక్టివిటీ కింద మీరు రన్నింగ్ చేస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి మైండ్ డైవర్ట్ చేసుకోకండి. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ యు ఆర్ ద సెలెక్టెడ్ ఇన్ ద లిస్ట్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఫర్దర్ యాక్టివిటీస్ కోసం మాత్రం వెళ్ళండి. దయచేసి రన్నింగ్ అనేది ఆపకండి, అది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మైండ్ డైవర్ట్ కావద్దనే ఒక చిన్న ఇంటిమేషన్ ప్రకారం ఏ విధంగా చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్తాం, లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, లైఫ్కి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి, మన మనసుకు మైండ్కి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. నీ ఓన్ టాలెంట్తో నీ ఎగ్జామ్ రాసి లిస్ట్లో పేరు పొందావంటే సగం జాబ్ నీ చేతిలో ఉన్నట్టే. దయచేసి నా మాటలకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మోటివేషన్గా తీసుకుంటూ మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ సోల్జర్స్. అస్సలు మైండ్ డైవర్ట్ చేసుకోకండి, ఈవెంట్స్ అనేది ఉంటుంది. మీ పేరెంట్స్ కానివ్వండి, తగిన బంధువులకు కానివ్వండి, మిత్రులకు కానివ్వండి, పేషెన్స్తో ఉండండి. ఇది జాబు, వాళ్ళు అనగానే ఏది కాదు. వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ అనేది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకోకండి. కంపల్సరీ నేను చెప్పిన మాటలు ఆదరిస్తారు, మీరు ఫాలో అవుతారు, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. ఆల్ ద బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్. జై హింద్.